రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మేము బడుగు బలహీన వర్గాల పిల్లలం, చదువుకునే పిల్లల తల్లిదండ్రులం. మా పిల్లలు గురుకులాల్లో చదువుతున్నారు. ఈరోజు చూస్తే గురుకులాల సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి అలుగురు వర్షిణి గారు మా పిల్లలు టాయిలెట్లు కడగాలి, వంటలు చేసుకోవాలి, మీరు చీపులు కడగాలి, బట్టలు ఉతుక్కోవాలి అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. గత 4000 సంవత్సరాల నుంచి అణిచివేయబడ్డ దళిత జాతి బిడ్డలం. ఇన్ని రోజుల నుంచి కూడా మేము చేసే పని కూడా అంతే. మా తాత ముత్తాతలు మేము కూడా మొత్తం చేసిన పని ఈ బాచి పని చేస్తున్నాం, మున్సిపాలిటీలలో పనిచేస్తున్నాం, రోడ్లు ఊడుస్తున్నాం, అన్ని పనులు కూడా చెత్త పనులు చేసి కూడా మేము బతుకుతున్నాం. ఈరోజు మా పిల్లలు గురుకులాలలో చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఎంతో ఆశతోటి మేము పంపిస్తున్నాం. కానీ ఆమెనేమో ఇప్పుడు కూడా దళిత వర్గాల మీద మొత్తం అణచివేయడానికి ఆమె పూనుకున్నట్టు ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి దళిత బిడ్డలని అందరినీ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కాకుండా డాక్టర్లు, ఇంజనీర్లు కాకుండా వీళ్ళు ఓన్లీ పాచి పనికే వాళ్ళు ఉపయోగపడాలి, లేకపోతే వాళ్ళు ఇంట్లోనే ఉండాలి అనే విధంగా ఆమె ప్రవర్తన ఉంది. ఎందుకంటే అంతకు ముందున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకులాలను ప్రపంచ స్థాయిలో నిలబెడితే ఈరోజు ఆమె ఇంటి వాకిట్లోనే ఉండాలి గురుకులాలు. అసలు గురుకులాలను చదివే పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల పిల్లలే. కాబట్టి ఈ పేదోళ్ళు ఎప్పుడు కూడా ధనికులు కావద్దు, పేదోలుగానే మిగలాలి అనే ఉద్దేశంతో ఈ సర్కారులో ఏదైతే ఆమె మాట్లాడిందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి మేము పాదాభివందనం చేసి ఒకటే అడుగుతున్నాం, అలుగు వర్షిణి గారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మా విద్యార్థులు, మా పిల్లలు ఈరోజు వాళ్ళు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి రేపు తరానికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గురుకులాలలో ప్రవీణ్ కుమార్ సార్ని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి మా పిల్లలందరినీ కూడా గురుకులాలలో చేరుస్తుంటే ఈరోజు మళ్ళీ గురుకులాలలో కాకుండా ప్రభుత్వ రంగ స్కూళ్ళల్లో రివర్స్గా మనం తీసుకొచ్చే విధంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఆమె చేస్తుంది. ఎందుకంటే ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, వాళ్ళ పిల్లల ఏకాగ్రత వాళ్ళ చదువు మీదనే ఉండాలి, ఆటల మీద ఉండాలి. కానీ టాయిలెట్లు కడిగితే అక్కడ ఉన్న చీపుర్లు పనిచేస్తే వాళ్ళ మైండ్లో మొత్తము అదే పేదరికం, అదే పని ఉంటుంది. కాబట్టి ఈరోజు మా బిడ్డలు రేపటి తరాలలో వాళ్ళు ముందు స్థాయిలో నిలబడలేకపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి అలాగే ఈరోజు ఆమె కొన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూళ్ళల్లో బైపీసీ సబ్జెక్ట్ని తీసేసి వొకేషనల్ కోర్స్ మాత్రమే పెడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావడానికి ప్రవీణ్ కుమార్ సారు స్పెషల్ వాళ్ళకు కోచింగ్లు ఇచ్చి కూడా ఈ సంవత్సరానికి 250 నుంచి 300 మంది డాక్టర్లను, ఇంజనీర్లను, అలాగే కోడింగ్ భాష ద్వారా అమెరికాలో చదువుకునే స్థాయికి వాళ్ళని ఎదుగదీస్తే ఈరోజు అలుగు వర్షిణి చేసే ఈ ప్రయత్నం అనేది బడుగు బలహీన వర్గాలు, దళిత జాతి బిడ్డలందరినీ కూడా రేపు తల ఎత్తుకొని జీవించే విధంగా ఉండొద్దు అన్నట్టుగా ఆమె వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఆమె చేసిన వ్యాఖ్యలను మొత్తం తీవ్రంగా సంగారెడ్డి జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా మా పిల్లలు గురుకులాలనే చదువుతున్నారు. గురుకులాలంటే నిజంగా ఒక అభినవ్ అంబేద్కర్ లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చేసిన త్యాగం నిజంగా మేము ఎప్పటికీ మరవలేం. ఎందుకంటే మా పిల్లలలో ఒక బాబు ఉద్యోగం చేస్తుంటే ఇంకా 2 పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్ కావాలని ఒక సంకల్పంతో కూలి పని చేసుకుంటూ కూడా మేము మా గురుకులాలలో మీ నమ్మకంతో అక్కడ వేసినాం. ఈరోజు అలుగు వర్షిణి చేసే జాతి మీద దాడిలాగానే కనిపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మొత్తము పెద్దందారి గవర్నమెంట్ లాగానే ఉంది. పేదలకు అనుకూలంగా లేని ప్రభుత్వం ఇది. ఎందుకంటే బడుగుల బలహీన వర్గాలు ఎప్పుడైతే చదువుకొని చైతన్యమవుతుందో రేపు రాజకీయ వ్యవస్థ కానీ మొత్తము ప్రభుత్వాన్ని కానీ ఎదిరించే విధంగా తయారవుతాయి. కాబట్టి వీళ్ళు ఈ బడుగు బలహీన వర్గాలు, దళిత జాతి బిడ్డలు ఎక్కువ చదువుకోవద్దు అనే ఉద్దేశంతో కావాలని అణిచివేతకు గురి చేస్తారు. కాబట్టి అలుగు వర్షిణి మీద తొందరగా యాక్షన్ తీసుకోవాలి. అలాగే వాళ్ళు ఎవరైతే దళిత బిడ్డల్ని మంచిగా చదువు నేర్పించి మంచి ఉన్నతికి తీసుకురావాలని ఎవరైతే మంచి ఆఫీసర్ని అపాయింట్ చేయాలని కోరుకుంటూ అందరికీ పేరెంట్స్ కమిటీ తరఫు నుంచి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఓకే, జై తెలంగాణ, జై భీమ్ అందరికీ. నిన్న కాంగ్రెస్ నాయకులు సామ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గురుకుల పాఠశాలల్లో కొన్ని 100 కోట్లు కొల్లగొట్టాడని చాలా సిల్లీ కామెంట్స్ చేశాడు.
మిస్టర్ రామ్మోహన్ రెడ్డి, మీకు నిజంగా తెలంగాణ ప్రజల ఎడల లేదా దళిత బహుజనుల పిల్లల ఎడల ప్రేమ ఉంటే కనుక మీరు ఇట్లాంటి సిల్లీ కామెంట్స్ పాయింట్లు మాట్లాడకూడదు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకోసం హెచ్చరిస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో ఉన్నప్పుడే ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు తాను సెక్రటరీగా వచ్చినాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఆ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుపడాలంటే ఎడ్యుకేషన్ ఒకటే ఆయుధం కాబట్టి దాని త్రూలా తను గురుకుల సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించి 2021 వరకు తన సెక్రటరీగా కొనసాగినాడు. ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా కొనసాగినప్పుడు, లేకపోతే ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల్లో సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు గురుకులాల పరిస్థితి వెంటిలేటర్ పైన ఉండే. మళ్ళీ చెప్తున్నా, గురుకులాల పరిస్థితి వెంటిలేటర్ పైన ఉండే. ఈ వెంటిలేటర్ పైన ఉన్నటువంటి గురుకులాలని తిరిగి ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కించినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. అలాగే శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ని నూతనంగా నిర్మించి పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేసినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిది. కావాలంటే మీకు కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని మీరు చాలా క్లియర్గా చూడాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏది మాట్లాడినా రాజకీయ కోణంలో అలుగు వర్షిణి గారు చేస్తున్నటువంటి అక్రమాలను కప్పిపుచ్చడానికి, తాను చేస్తున్నటువంటి ఘోరాలను, నేరాలను, డబ్బులను దోసుకునే విధానాన్ని మీరు కప్పిపుచ్చడానికి దోసకాయ దొంగ ఎవడాయి అంటే భుజాలు పునుక్కున్న తరం మీద మీరు మాట్లాడుతున్నారు. మిస్టర్ రామ్మోహన్ రెడ్డి, మీరు మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ ప్రజల్ని ఖచ్చితంగా కించపరుస్తున్నటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన ప్రతి పాయింట్కి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. మీకు తెలివి ఉంటే స్వేరోస్గా ప్రవీణ్ కుమార్ సార్ ఏమంటున్నాడంటే, జ్ఞానంతోనే మనము ఈ సమాజాన్ని జయించగలం కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ వెపన్ అని ముందుకు సాగుతుంటే, ఆ ఎడ్యుకేషను చేసి కూడా చదువుకొని కూడా మీరు చదువుకోలేని లెక్క మాట్లాడుతున్నారు. మిస్టర్ రామ్మోహన్ రెడ్డి, మీరు దయచేసి మేము చెప్పేటటువంటి విషయం ఏంటిదంటే, మీరు నిన్న ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ సార్ అంబేద్కర్ పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టిండా? మన బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా మిస్టర్ రామ్మోహన్ రెడ్డి? మీకు తెలివి ఉంటే కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ని అత్యంత కించపరిచినటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా మీరు ఓడగొట్టారండి. బాబాసాహెబ్ అంబేద్కర్ పైన రాలేయించినటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగ రచనల ద్వారా నిజంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 60 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్స్ లేని గ్రామాలున్నాయి, స్కూళ్ళు లేని గ్రామాలున్నాయి, చదువుకోవడానికి వెళ్ళడానికి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయండి. మీరేం మాట్లాడతారండి? ఇక నేను మాట్లాడదలుచుకున్నాను మీకేంటంటే, మన రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. మీరేమో ఇక్కడ రాజ్యాంగ నిబంధనలని ఉల్లంఘించి ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఉన్న దళిత బహుజన పిల్లల్ని ఖరాబ్ చేయడానికి మీరు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారయ్యా? ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమాల గురించి మొన్న ప్రశ్నించగానే మీరు ఏడో గూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీసినట్ట నీలాంటి వాడు మాట్లాడుతున్నాడు. వచ్చి ప్రతి ఓడు మాట్లాడేవాడు జమైండు. లిల్లీపూట్ నాయకులు నిలబడితే మీ వార్డులో 10 ఓట్లు రానటువంటి కూడా మీరు ఎందుకు మాట్లాడతారండి? మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడండి. తననే కదా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, తననే హోమ్ మినిస్టర్, తనమే చీఫ్ మినిస్టర్ కదా. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగ ఉల్లంఘన పనులు చేస్తున్నటువంటి పార్టీ మీది. నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, ప్రవీణ్ కుమార్ సార్ పిల్లలకు సంబంధించినటువంటి అనేక నిధులు దోసుకున్నాడు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. నిధులు ఎలా దోసుకున్నాడు, ఎందుకు దోసుకున్నాడు, ఎట్లా దోసుకున్నాడు, అసలు దోసుకున్న సొమ్ము ప్రవీణ్ కుమార్ పర్సనల్ అకౌంట్లో పడిందా, లేకపోతే ప్రవీణ్ కుమార్ బినామీల అకౌంట్లో పడిందో కూడా మీరు ఆధారాలతో సహా నిరూపణ చేయాలండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడి నిందలేసి బొందదేగంది నిందలేదా ఏదో అంటారు కదా, అట్లా ఏదో నిందలేసి బట్టగాల్చి మీడేస్తే నడుస్తుందా? బట్టగాల్చి మీడేసేటటువంటి మాటలు మీరు బంద్ చేసుకోవాలి కాంగ్రెస్ నాయకులు. ఎందుకోసం అంటే మీ 18 నెలల మీ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైంది. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అనేక మంది స్టూడెంట్స్ జీవితాలతో మీరు ఆడుకుంటూ అన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా వీళ్ళని అన్ని స్కిప్ చేసే పని మీరు చేస్తూ ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సార్ కోడింగ్ స్కూళ్ళు పెట్టి 4 కోట్లు మీరు దోసుక తిన్నాడని మీరు అంటున్నారు. మీకు ఏమైనా బుద్ధి ఉందా అండి? 4 కోట్లు ఎవరైనా తింటారండి? ఎట్లా తీస్తారనేది మీరు చెప్పాలి.
ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత అన్ని పోస్టులలో ఉంచింది ఎవరినండి? రెడ్డిలను ఉంచుకున్నారండి. ప్రతి పోస్ట్ దగ్గర రెడ్డినే పెట్టుకున్నారు. మరి బహుజనులు అందరూ ఓట్లేస్తేనే కదా మీరు చీఫ్ మినిస్టర్ అయినరు. చీఫ్ మినిస్టర్ అయినటువంటి వాళ్ళు బహుజనులకి మన ఛాన్స్ ఇచ్చారండి? ఒక్క దగ్గర కూడా ఒక ఛాన్స్ లేదు. అంత రెడ్డిలే. నువ్వు మినిస్టర్ మీరే, సాంఘిక సంక్షేమ మంత్రి మీరే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మీరే, అట్లనే చీఫ్ మినిస్టర్ మీరే. ప్రతి ఒక్క పేద వర్గాలకు సంబంధించిన ప్రతి స్కీము కూడా మీరే మినిస్టర్ అయి ఉండి ఇట్లాంటి చిల్లర వాళ్ళతో మాట్లాడించడం అనేది చాలా విడ్డూరమైనటువంటి చర్య మేము అభివర్ణిస్తున్నాం. ఇప్పటికీ గురుకుల పాఠశాలల్లో అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు 2016 సంవత్సరంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు జనరల్ గురుకులాలకు కలిపి 1200 పైచీలకు పాఠశాలను రిలీజ్ చేస్తే ఆ ఒక్కొక్క పాఠశాలకు 7 ఎకరాల భూమి కేటాయించారు. 7 ఎకరాల భూమి కేటాయిస్తే మీరు 7 ఎకరాల భూమిలో కనీసము ఒక కొబ్బరికాయ కొట్టి బిల్డింగ్ కట్టనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ సార్ మీద నిందలేసి మీరు పక్కకు తప్పుకునే కార్యక్రమాలు ఎందుకు పెడతారండి? మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు తెలంగాణ ప్రజల ఏడల ప్రేమ ఉంటే, పేద ప్రజల ఏడల మీకు మానవత్వం ఉంటే, సమాజాన్ని ఆ పేద వర్గాల్లో ఉన్నటువంటి బిడ్డల్ని ఆకాశపు అంచుల్ని తాకించాలని మీరు అనుకుంటే 7 ఎకరాల శాంక్షన్ అయినటువంటి దగ్గర మీరు బిల్డింగ్లు కట్టండి. ఆ పిల్లలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టండి. అంతేగాని ఇందాక ఒక పేరెంట్ మాకు ఫోన్ చేసి ఏమంటుండంటే అక్నూర్లో ఉన్నటువంటి సిఓఈ కాలేజ్, అట్లనే కొండపూర్లో ఉన్నటువంటి సిఓఈ కాలేజీలో బైపీసీ గ్రూప్ను కంప్లీట్గా తీసి పడేసినారంట. అంటే దీని ఉద్దేశం ఏంటండి? అంటే బైపీసీ గ్రూప్ చదువుకునేటటువంటి మా బిడ్డలు డాక్టర్లుగా భవిష్యత్తులో అవుతారనే ఉద్దేశంతో మీకు కంటగింపుగా ఉండి ఆ బైపీసీ గ్రూప్ని తీసేసి వొకేషనల్ కాలేజ్ పెట్టినారు. సిగ్గు అనిపిస్తలేదండి మీకు? ఎందుకు మీ పిల్లలు మాత్రమే డాక్టర్లు కావాలా? ఈ బహుజన పిల్లలు కావద్దా? బీసీల పిల్లలు కావద్దా? ఎస్సీల పిల్లలు కావద్దా? ఎస్టీల పిల్లలు కావద్దా? మైనార్టీ బిడ్డలు కావద్దా? ఎందుకు కావద్దు? 7 ఎకరాలు శాంక్షన్ అయినటువంటి దగ్గర బిల్డింగ్ కట్టేయాలన్నటువంటి సోయి లేదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెట్టి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో 200 కోట్లు ఒక్క స్కూల్కి శాంక్షన్ చేస్తారా? అదే 200 కోట్ల రూపాయలతోని ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రైవేట్ బిల్డింగ్లలో నడుస్తున్నటువంటి గురుకుల పాఠశాలలకి 7 ఎకరాలలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయొచ్చండి. ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కి పెట్టే 200 కోట్లను ఈ అన్ని వెల్ఫేర్ స్కూళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేసి 10-15 కోట్లు పెట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు. మరి మీరు ఎందుకు చేస్తలేరండి? అంటే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో కాంట్రాక్టులు ఎవరికి ఇస్తారో తెలుసు కదా. మీరు రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చుకోవాలని కుట్ర చేస్తున్నారు. మీ రెడ్డిలకు మాత్రమే ఇదంతా దక్కాలనేటటువంటి మీరు కుట్ర చేస్తున్నారు. రెడ్డి అంటే పేద రెడ్డిలకు మీరేమెరువరు. మీరు ధనిక రెడ్డిలకే ఇచ్చుకొని చాలామంది రెడ్డిలలో గొప్ప వాళ్ళు కుట్టున్నారు. మీలాగా దోసుక తినేవాళ్ళు, మీలాగా మొత్తం సమాజాన్ని లూటి చేసేటటువంటి వాళ్ళు లేరు. కేవలం రేవంత్ రెడ్డి రాగానే వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఒక స్ట్రక్చర్ అయిపోయి తెలంగాణను మొత్తం దోసుకుంటలేరా? కనీసం ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఉన్న దామోదర్ రాజనరసింహ గారు కూడా చెప్తే మొన్న మీ అలుగు వర్షిని గారికి వార్నింగ్ ఇస్తే కూడా మా వినలేని పరిస్థితిలో ఉందామా? అంటే మా దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు మినిస్టర్ చెప్తే కూడా మీరు వినలేని పరిస్థితిలో ఉందంటే ఈ రాజ్యం ఎవరి చేతిలో రన్ అవుతున్నది? ఈ రాజ్యం ఎవరి చేతిలో రన్ అవుతున్నది? మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దోపిడీ వర్గాల్లో ఉన్న కొంతమంది భారీ మూల్యం చెల్లించుకుంటారు భవిష్యత్తులో. ఈ బహుజన పిల్లలకి చదువు రాకుండా, వాళ్ళు డాక్టర్లు కాకుండా, వాళ్ళు ఇంజనీర్లు కాకుండా, వాళ్ళు చదువుకోకుండా టాయిలెట్స్ గడగాలనేటటువంటి చెప్పే మీ మాటల్ని చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. ప్రజాప్రభుత్వం అని ప్రతీకార పాలన చేస్తున్నటువంటి మీకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో భారీ మూల్యం కట్టజెప్పబోతున్నారు. మిస్టర్ రామ్మోహన్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావు అండి నువ్వు? ఒక పెద్ద దళిత వర్గాలకు చెందిన ఒక ఆఫీసరు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని గురుకుల పాఠశాలలో ఉన్న ఒక్క సంవత్సరానికి 150 నుంచి 200 మంది డాక్టర్లను చేసినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. మీరున్న బైపీసీ గ్రూప్ తీసేసి ఆ పిల్లలు నీట్ ఎగ్జామ్ రాసి గొప్పలు అవుతారని కోడింగ్ స్కూల్ కూడా ఎత్తేసినారు కదా, సిఓఐ స్కూల్ కూడా ఎత్తేస్తున్నారు కదా. ఆ పిల్లలు తినే తిండి మటను, చికెన్, మీరు ఏదో డైట్ కొత్తగా పెడుతున్నామని మీరు ఏదో ఫోజులు కొట్టుకుంటున్నారు. మొన్న లాస్ట్ ఇయర్ చేసి ప్రవీణ్ సార్ 2017 సంవత్సరంలోనే పిల్లలకు సన్నబియ్యం పెట్టించినాడు, పిల్లలకు చికెన్ పెట్టించినాడు,
మటన్ పెట్టించినాడు, రాగి మాటు పెట్టించినాడు. ప్రతి కావలసినటువంటి మీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చీరలు లాంటి దుప్పట్లు ఇచ్చినారండి. ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత మంచి మంచి క్వాలిటీ బ్లాంకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు రెసిడెన్షియల్ స్కూల్లోకి వెళ్ళి చూడు మిస్టర్ రామ్మోహన్ రెడ్డి. మీ కళ్ళుంటే కళ్ళు, లేకపోతే కేసీఆర్ అప్పుడు పెట్టినటువంటి కంటి పరీక్షలు చేయించుకొని పోయి అద్దాలు పెట్టుకొని చూడయ్యా బాబు. ఏదో లిల్లిపుట్టు మాటలు మాట్లాడుకుని గల్లీ లీడర్లకు మాట్లాడితే నడవదీడా. డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే తెలంగాణ ప్రజలకు ఈయన ఒక దిక్సూచి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కాంశీరామ్ గారు ఆలోచన విధానాన్ని ఈ తెలంగాణకు అందించినటువంటి గొప్ప విద్యావేత్త, మేధావి. ఆయన్ని పట్టుకొని ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు మిస్టర్ రామ్మోహన్ రెడ్డి? ఏమనుకుంటున్నావు? మేము మాట్లాడేటటువంటి మాటలు ప్రజలకు అనుకూలమైనవి, ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం. అంతేగాని మీరు ఇప్పటి వరకు చాలా స్కూళ్ళల్లో టెండర్స్ కూడా వేయలేరండి. తెలుసా? టెండర్స్ వేయలేరు. ఎందుకు వేయలేరు? పిల్లలతో వంట చేపిస్తారంట, అందుకే టెండర్లు వేయలేరంట. ఇందాక మా మిత్రుడు ఒకతను అంటాడు, కలెక్టర్ గారు నువ్వు అడిగితే ఆ కలెక్టర్ గారు చెప్పారంట, లేదు అది పిల్లలే వేసుకుంటారని అలుగు వర్షం చెప్పింది, అందుకే మేము చేసి. ఇంత సిగ్గుచేటు తెలుసా? పిల్లలే మరి ఫుడ్ అనుకుంటే పిల్లలే అన్నీ చేసుకుంటే మరి మీకెందుకు జీతాలు ఇవ్వాలి? మా ట్యాక్సీలు కట్టించి చాలా చోట్ల శాలరీలు కూడా పల్లె. పిల్లలకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇవ్వలే. మీరు చాలా దగ్గర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేసిర్రు. అసిస్టెంట్ కేర్ టేకర్ అని ఉద్యోగులను తీసేసిండ్రు, అట్లనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేసిర్రు, ఐసీటీ ఉద్యోగులను తీసేసిర్రు. వీళ్ళందరిని తీసేసిన తర్వాత మీరు ఆ మిగిలినటువంటి జీతాన్ని ఏం చేసుకుంటారు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఎందుకు మీకు ఇంత పేద ప్రజలంటే కక్ష? పేద ప్రజల మీద మీకు ఎంతకంత కోపం? కేసీఆర్ పెట్టించిండు గురుకులాలు కాబట్టి, కొన్ని కొత్తగా స్కూళ్ళు వచ్చినాయి కాబట్టి ఇవి వేస్తే ప్రవీణ్ కుమార్కి ఏడ క్రెడిట్ పోతుంది, మళ్ళీ కేసీఆర్కి ఏడ క్రెడిట్ పోతుందని మీకు భయమా? మీరు కొన్ని రోజులు మాత్రమే పరిపాలించి 2 సంవత్సరాలు పరిపాలించి దిగిపోతారు. ఆ తర్వాత రాబోయేది మళ్ళీ ఏ గవర్నమెంటో మీకు క్లియర్గా తెలుసు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నేలకేసి కొడతారని మీరు సర్పంచ్ ఎలక్షన్లు కూడా పెడతలేరు మీకు భయపట్టి. తెలుసు కదా? ఎందుకండి మా పేద ప్రజల మీద మీరు ఇంతగానో వివక్ష చూపిస్తున్నారు? దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి చిల్లర గళ్ళతో మీరు మాటలు మాట్లాడించి ప్రభుత్వమైన నిందలు వేయించకండి సార్. ఎందుకోసం పేద ప్రజల్ని కొంచెం గుండెలో పెట్టుకొని చూసుకోండి. ఆ పేద పిల్లలు చదివితే మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉండేలాగానే చూసుకుంటారు. మీరు ఎవరి మీదనో కక్ష కట్టి ఈ పేద ప్రజల యొక్క బతుకుల్ని నాశనం చేయడానికి మీరు మాట్లాడే మాటలు, చేసేటటువంటి క్రియలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. కాబట్టి ఏదో వెనకటికి ఒక కథ సామెత చెప్తుండే, కాకి కార్బారిస్తే కసీర్ అంతా కంపులేపిందంట. మీలాంటి వాళ్ళే కావచ్చు. అధికారం వచ్చిందని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని తెలియదు, కానీ దాన్ని ఏదేదో చేసి తిమ్మిని బొమ్మ చేసి, బొమ్మని తిమ్మి చేసి, ఆగమాగం చేసి, గందరగోళం చేసి ఇట్లా చేస్తే బాగుండదండి. దయచేసి ఇట్లాంటి ప్రవీణ్ కుమార్ మీద అవినీతి ఆరోపణలు అనేటటువంటి మాట అవాస్తవం, అబద్ధం. మీరు ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని అవమానపరచకండి. ఆయన చేసినటువంటి ఘనత చాలా గొప్పది, ఆయన చేసినటువంటి క్రియలు చాలా గొప్పవి. ఆయన పెట్టినవి మీరు నడిపించడానికే శాతం అయితే లేదు. ఆయన పెట్టిన స్కీమ్స్ని సమ్మరాయి తీసేసిర్రు. ఎందుకు తీసేసినారండి? అవి దోసుక తిందామన్నా? ఆ ఫండ్స్ మొత్తం 312 గ్రాంట్స్లో ఉన్న డబ్బులన్నీ తినిపోదామని అన్నారు మీరు రామ్మోహన్ రెడ్డి. ఎట్లా తినిపోతారండి? పేద ప్రజల్ని నారాయణఖేడ్ లాంటి ఏరియాలో, కంటి లాంటి ఏరియాలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కట్టించినటువంటి ఘనత కేసీఆర్ గవర్నమెంట్ని ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో. సిర్గాపూర్లో కట్టించినారు, నారాయణఖేడ్లో కట్టించారు, ఇక్కడ కుల్చారంలో కట్టించారు, రాయకోడ్లో కట్టించారు, కొత్త బిల్డింగ్స్ కట్టినారు. మీరు కలర్ వేసి దిక్కులేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో. వాటిని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు మీకు. అడ్మినిస్ట్రేషనే తెలియదు మీకు. తెలియంది ఎందుకు మాట్లాడతారండి? నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఉన్న ఇజ్జత్ తీసుకోకండి. దయచేసి అనవసరమైన మాటలు మాట్లాడి ఉన్న ఇజ్జత్ తీసుకోకండి. నిజంగా ప్రవీణ్ కుమార్ తప్పు చేస్తే నిజంగా ఆయన తప్పు అని మీరు నిరూపించాలి. ఆధారాలు లేని ఆరోపణలు చెల్లవండి. ఆధారాలు లేకుండా 1,00,000 ఆరోపణలు నేను కూడా చేసేచ్చు. రేవంత్ రెడ్డి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు, మొత్తం నిండిపోయినంట. నడుస్తుందా? నడవదు కదా. కాబట్టి ఆధారాలు లేకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడి దయచేసి తెలంగాణ ప్రజల్ని కించపరచకండి. దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే స్వేరోజ్గా ఈ తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున
మేము పేరెంట్స్ కమిటీ తరఫున, స్వేరోస్ తరఫున, ప్రజా సంఘాల తరఫున కొట్లాడి మళ్ళీ మా గురుకులాలను మేమే కాపాడుకుంటాం. మీకు చేతగా అయితే ఆ అలుగురు వర్సిటీని తీసేయండి, అక్కడ నుంచి మంచి ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టండి, కానీ మా పిల్లల్ని ఖతం చేసే కార్యక్రమం పెట్టుకోకూడదని మీకు రిక్వెస్ట్ చేస్తూ, ఒకవేళ మీరు ఇది కనుక ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోకుండా ఆ రామ్మోహన్ రెడ్డి కానీ అలుగు వర్షిని కానీ అట్లనే మాట్లాడితే ఆ డిఎస్ఎస్ భవన్ను ముట్టడించి మా తెలంగాణ ప్రజల సత్తా ఏందో నిరూపిస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.